గో ర్యాంచ్కి ఒక పెద్ద గ్రూప్తో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉండడం అనేది కామన్. కొంతమందికి బాస్కెట్బాల్, కొంతమందికి బాక్స్ క్రికెట్, కొంతమందికి పిక్కల్ బాల్, కొంతమందికి వాలీబాల్. సో ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి. అండ్ దీని పక్కకే మంచి ప్రీమియం హౌస్ కాటేజెస్ ఉన్నాయి అన్నమాట. సో ఆడ నుంచి కూడా చూసుకుంటావు, పిల్లలు ఆడుకుంటా మంచిగా చూస్తూ ఉన్నారు. గోల్ఫ్, పికిల్ బాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బీచ్ వాలీబాల్. బాక్స్ క్రికెట్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్, జిప్ లైన్. క్లబ్ హౌస్ with exciting indoor games. సో మీకు ఏమేం కావాలో, ఏమేం ఊహించరో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఆల్సో అ రిసార్ట్, USM వల్ల గో ర్యాంచ్. The premium and exciting stay for your family and friends, that is Go Ranch from USM. మామూలుగా రిసార్ట్స్కి పోతే స్విమ్మింగ్ పూల్ బయట మంచిగా రిలాక్సేషన్ స్పాట్స్ ఉంటాయి కదా, కానీ ఈ రిసార్ట్లో మాత్రం ఇట్లా ఏదో గోవాలో బీచ్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బీచ్లో ఉండే ఆ ప్రాపర్ వైట్ శాండ్ ఉంటుంది చూసారా, అది వేసి జబర్దస్త్ తయారు చేశారు. అండ్ దీని పక్కకే జస్ట్ ఆనుకొని ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్, దీనికి ఒక పెద్ద స్క్రీన్, పెద్ద పెద్ద స్పీకర్స్. లైక్ చాలా వరకు ఏంది అని అంటే ఇలాంటి లుక్ ఉన్న ప్లేసెస్ ఎక్కువ శాతం మనము కార్పొరేట్ ఈవెంట్స్కి లేకపోతే గెట్ టుగెదర్స్కి వాటికి ప్లాన్ చేసుకుంటారు. సో పర్ఫెక్ట్ ప్లేస్ ఇది దాన్ని. గో ర్యాంచ్లో ఏదైనా ఫుల్ కెపాసిటీ అంటే ఏదో నామకే వాస్తే సైకిల్ పెట్టినామా ఉన్నాయి, నో, 65 సైకిల్స్ ఉన్నాయి. అండ్ బాక్స్ క్రికెట్ కూడా మీరు చూస్తే జస్ట్ ఒక్క బాక్స్ కాదు, ఒక 4 బాక్సులు ఉన్నాయి. ఎట్ ఎ టైం ఒక 4 గ్రూప్స్ ఆడుకునేలాగా. అట్లా ఏదైనా ఉయ్యాలైనా, హ్యాంగ్ అవుట్ స్పాట్స్ అయినా, సెలబ్రేషన్ స్పాట్స్ అయినా. గో ర్యాంచ్లో ఇవాళ ఒక సెలబ్రేషన్ జరుగుతుందంట, మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంకో రోజు ఆగాల, అవసరమే లేదు. యూ హ్యావ్ సో మెనీ సెలబ్రేషన్ స్పాట్స్ హియర్. USM గో ర్యాంచ్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఒకటి ఉంది తెలుసా ఏంటిదో? ఇప్పుడు మీ ల్యాండ్స్ ఉంటాయి కదా, మీ ల్యాండ్స్కి దగ్గరలో ఇట్లా మొత్తం కూడా ఫుల్ చెట్లు పెరిగిన తర్వాత మధ్య మధ్యలో ఇట్లా సిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇది సిట్ ఏరియా 6 అని ఉంది చూసారా. సో అట్లా చాలా ఉన్నాయి, 6, 7, 8, 9, 10 అట్లా ఎన్నో ఉన్నాయి అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న గెట్ టుగెదర్ చేసుకోవాలనుకుంటున్నారు, మంచిగా ఒక బర్త్డే సెలబ్రేషను, మ్యారేజ్ డే సెలబ్రేషను, ఇట్లా చెట్ల మధ్యలో చేసుకోవాలనుకుంటారు. అంటే ఇక్కడికి వచ్చి వెనకాల చూసారు కదా, మంచి సెటప్ ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు ఉంది, అటువైపు ఏమో ఒక చిన్న ల్యాడర్ ఉంది. సో ఈ ఏరియా అంతా కూడా వాడుకోవచ్చు, మంచి హ్యాపీగా ఒక 50 మంది కూడా వేసుకోవచ్చు నాకు తెలిసి ఇలాంటి ఏరియాలో. అండ్ ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకోనికి రావచ్చు. వనభోజనాలకైతే ఇట్లా అసలు పెట్టిన జాగా అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఎవరైనా యోగా చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, కొంచెం ప్రశాంతత కావాలి, పీస్ కోసం రావచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. USM ఇన్ఫ్రా వల్ల ఈ గో ర్యాంచ్లో
మినిమం 120 గజాలన్నా కొనుక్కోవాలంట. సో అట్లా కొనుక్కున్న వాళ్ళకి మంచి గంధం చెట్లు పెంచుతారు, దాని లాభం మనకే ఇస్తారు. సో ఈ గంధం చెట్లు పెంచే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. సో మనతో ఉన్నారు కదా సంతోష్ గారు, సో ఆయన చెప్తారు ఏందండి ఇది ఇన్ని చెట్లు ఒక దగ్గర గుంపు గుంపు పెట్టారు ఇట్లా. ఇది గుంపు కాదు మేడం, ఇది ఏంటంటే చాలా మంది జస్ట్ శాండిల్వుడ్ ట్రీ అని పెట్టేది పెడతారు, కానీ దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది మేడం. దీనికి బిఫోర్ మేము శాండిల్వుడ్ ట్రీస్ పెట్టేది మేము ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత శాండిల్వుడ్ ట్రీకి సపోర్టింగ్ ట్రీ పెడతాం మేడం. ఇది ఏంటంటే సస్బేనియన్ ట్రీ, ఇది చిన్న ట్రీ ఉంది కదా, ఇది మీకు 6 months to 1 year వరకు దీనికి సపోర్ట్ చేస్తుంది మేడం. సో ఈ రూట్స్ ద్వారా దీనికి విటమిన్స్ మినరల్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి 6 months to 1.5 year వరకు ఈ కంది చెట్టు మేడం. సో 1.5 to 3 years వరకు అవిస చెట్టు తర్వాత వచ్చేసి మీకు మామిడి చెట్టు ఇలా లైక్ ఫ్రూట్ ట్రీ ఉంటుంది మేడం. అంటే దీనికి కంపల్సరీ ఏదో ఒక పారాసైట్ ట్రీ, ఇది ఏంటంటే అడవి జాతి మొక్క మేడం, దాని గురించి ఉంటుంది మేడం. ఓకే 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 సో అట్లయితే బాగా పెరుగుతుంది, న్యూట్రిషన్ అంతా దానికి అందుతుంది. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. అది సో యాక్చువల్గా శాండిల్వుడ్ పెంచే విధానం ఇదనమాట. చాలా మంది అట్లా పెంచరు, బట్ వీళ్ళు ప్రాపర్గా పెంచుతున్నారు కాబట్టి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ. బట్ ఫిర్ బి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఆలోచించే విధానం కొంచెం ఎప్పుడు కూడా లైక్ ఒక ఫస్ట్ నెగిటివ్ ఆలోచించి తర్వాత పాజిటివ్ ఆలోచిస్తారు కాబట్టి అడుగుతున్నా. ఒకవేళ ఇప్పుడు నేను ఒక 120 గజాలు కొనుక్కున్నా, ఈ కొనుక్కున్న జాగాలో ఎన్ని చెట్లు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 120లో 9 ట్రీస్ వస్తాయి మేడం, 200లో 15 ట్రీస్, 240లో 18 ట్రీస్, 360లో 27 ట్రీస్ ఉంటాయి మేడం. ఓకే, సో వాళ్ళ దాంట్లో ఎన్ని ట్రీస్ ఉన్నాయో అంతమంది లాభం వస్తుంది, 100% వస్తుంది మేడం. రైట్. ఒకవేళ నా అదృష్టం బాలేకనో లేకపోతే మీ దగ్గర ఏదో ఒక చిన్న కార్నర్లో ఏదో తప్పు జరిగి ఏదన్నా పురుగు పట్టిందో లేకపోతే ఏదైనా ఖరాబ్ అయింది, చెట్టుకి లాభం రాలేదనుకోండి నా జాగాలో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? సార్ ఇది ఏంటంటే మేడం, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగినారు ఆన్ బిహాఫ్ ఆఫ్ సో మెనీ కస్టమర్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేము పురుగులు పెట్టేది అది కాదు మేడం. సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ వీ జనరేట్, టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్, ఇది యూనిఫామ్ ఉంటుంది. మీరు 120 తీసుకున్నారా, 500 తీసుకున్నారా, 30, 300 స్క్వేర్ యార్డ్స్, అది దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్. కానీ మేము ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం 450 acresలో మీకు ఎక్కడ సరౌండింగ్లో 2, 3, 5, 10 kilometers పోతే కూడా ఏం చెరువు లేదు, మనకు సీ లేదు, సముద్రం వచ్చేది లైక్ హుదూద్ కానీ సునామీ కానీ వచ్చి ఆ చెట్లు పోయే అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే మేడం, మీకు ఒక రీజన్ చెట్టుకు పోయేది ఏంటంటే పిడుగులు, స్ట్రామ్ అంటారు కదా, ఆ స్ట్రామ్ వల్లనే మీకు ఒక చెట్టు చనిపోతుంది. అయినా ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాటే ఉన్నదనుకోండి, నేను 500 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా, దాంట్లో ఒక 50 చెట్లు 40 చెట్లు ఉన్నాయి, మొత్తం చనిపోతే కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు. టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మేడం. ఇంకొకటి మా దాంట్లోనే ఎందుకు తీసుకోవాలంటే ఇది DTCP విత్ రేరా అప్రూవ్డ్ మార్టిగేజ్ ప్లాట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇంకా ఇది 15 years తర్వాత ట్రీస్ మొత్తం కట్ చేసిన తర్వాత ప్రతి ప్లాట్కి డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, బ్లాక్ టాప్ రోడ్ అప్పుడు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మొత్తం సర్వే చేసిన తర్వాతనే ఆ ప్లాట్స్ రిలీజ్ చేస్తారు మేడం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఇంత అందమైన ప్లేస్ని తయారు చేసిన తర్వాత ఇంకా దీన్ని అట్లీస్ట్ రిసార్ట్ లాగా వాడాలని చెప్పేసి మధ్యలో మంచి అద్భుతమైన రిసార్ట్ కట్టేసి ఆ రిసార్ట్ని ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇక్కడ జాగ్ కొనుక్కుంటారో వాళ్ళందరికీ ఫ్రీ, అంతేనా? అంతే మేడం. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు 120 తీసుకోండి, 1000 స్క్వేర్ యార్డ్ తీసుకోండి, మా కంపెనీ ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ఈక్వల్ టు ఎనీవన్. మీరు ఎక్కువ గజాలు తీసుకోండి, మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అట్లా ఏముండదు మేడం. ఓకే, అండ్ లోన్స్ ఎట్లుంటాయి? లోన్స్ వస్తున్నాయి? లోన్స్ 100% మేడం. ఇది ఏంటంటే మాది ఇప్పుడు మీరు మన దగ్గర మేడం బికాస్ ఆఫ్ ద కోవిడ్ అండ్ ఆల్ చాలా ఇబ్బంది ఉండే మేడం మనకు సివిల్లో. కానీ మా కంపెనీ ఏం చేస్తుందంటే వితౌట్ టేకింగ్ యువర్ పాన్ కార్డ్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ద ఈఎంఐ మేడం. ఇక్కడ ఏంటంటే 2.5 to 3 lakhs డౌన్ పేమెంట్ చేయాలి మేడం. డౌన్ పేమెంట్ చేసిన తర్వాత 60 months మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది మేడం. మీరు ఎప్పుడైనా ప్రీ క్లోజ్ కూడా చేయాలంటే చేసుకోవచ్చు. ఇవాళ మీ పేరు పైన ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి మేడం, వెరీ నెక్స్ట్ డే యూ కెన్ గో టు మీ సేవ అండ్ యూ కెన్ టేక్ ద ఎన్క్యూమరెన్స్ సర్టిఫికేట్ ఈజీ తీసుకోవచ్చు మేడం. ఇంకా డ్యూరింగ్ 15 years మీకు ప్లాట్ అమ్మాలంటే కూడా మీరు ఎవరికైనా అమ్మొచ్చు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఓకే, సో బేసిక్ ఇప్పుడు నేను 120 గజాలు కొనుక్కున్నా, నేను 2.5 lakhs కట్టాలి ఫస్ట్ యాజ్ అ డౌన్ పేమెంట్. దాని తర్వాత 60 months కి ఈఎంఐ మీరే ఇస్తున్నారు కాబట్టి ఈఎంఐ కట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. 100%. ఓకే, మరి అంతవరకు మీకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటే మేడం, మీకు ఫస్ట్ థింగ్ మీకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇస్తాం, సో అండ్ సో ప్లాట్ వీఆర్ గోయింగ్ టు సెల్ అని. ఓకే, అది కాకుండా మా కంపెనీ నుంచి మీకు USM యాప్ ఇస్తాం మేడం. ఆ యాప్లోనే మీకు ఎంత డౌన్ పేమెంట్ చేసినారు, ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, అవి మొత్తం మీకు దాంట్లోనే ఉంటాయి మేడం. ఆ సింగిల్ యాప్లోనే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా
మీకు ఒక డిజిటల్ కార్డ్ అవుతుంది మేడం. మీ ఈఎంఐ ప్రాసెస్లోనే మీకు డిజిటల్ కార్డ్ అవుతుంది. మాది ఇది ఒక్క వెంచర్ లేదు మేడం, ఇంకా మాకు 4 రిసార్ట్స్ ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి యాదగిరిగుట్ట, ఇది యాదగిరిగుట్ట అంటే ఆలేరు, ఇది గోరాంచ్. తర్వాత వరంగల్లో పోతే మనకు జఫర్గఢ్ అని ఉన్నది మేడం, అక్కడ ఒకటి ఉన్నది స్టేషన్ గన్పూర్ దగ్గర. నాగార్జున సాగర్ హైవే మేడం, అక్కడ మనకు చింతపల్లి సాయిబాబా టెంపుల్ పక్కనే ఉన్నది. ఓకే, ఖమ్మంలో రష్ గ్రీన్స్ అని ఉన్నది. ఇక్కడ కరీంనగర్ హైవేలో ఏంటంటే మీకు గో వ్యాలీ అని 120 acres. మా యూఎస్ ఏంటి అంటే ప్రతిదీ 100+ acres అనే మేము తీసుకుంటాం మేడం. ఓ వెరీ నైస్. సో ఇంకొకటి ఏంటి అని అంటే మరి ఈ కవర్ ఏంటి సార్, మొత్తం కవర్ తో కప్పేశారు మేడం? ఈ కవర్కి ఏంటంటే మల్చింగ్ షీట్ అంటారు మేడం. మల్చింగ్ షీట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, మీకు ఈ మల్చింగ్ షీట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఎస్ మేడం, చాలా మందికి తెలియదు. ఓకే, దీని ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షం వస్తే ఈ సాయిల్ అనేది ఇక్కడక్కడ ఇంటాక్ట్ కాదు మేడం, సాయిల్ స్ప్రెడ్ కాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేము ఏంటంటే ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాం కదా, ఎక్కడ వాటర్ కావాలి అంతే పోతుంది మేడం. ఎక్కువ కూడా వాటర్ పోదు, తక్కువ కూడా వాటర్ పోదు. ఎండాకాలంలో కూడా అక్కడ మాయిశ్చర్ ఉంటుంది మేడం, వాటర్ ఎవాపరేట్ కాకుండా. అది అడ్వాంటేజెస్. ఇంకా ఈ చెట్ల మీద ఆ చెట్ల మీద మీరు చూడండి, ఎక్కడ కూడా మీకు అన్నెసెసరీ గ్రాస్ అవి ట్రీ కూడా రాదు కలుపు. ఎస్ మేడం. ఇప్పుడు రిసార్ట్ ఫ్రీ అన్నారు కదా, ఇక్కడ జాగ్ కొనుక్కున్న వాళ్ళకి 15 సంవత్సరాలు ఫ్రీ అయినా? అవును మేడం, 15 years వరకు ఫ్రీ మెంబర్షిప్. వీఆర్ నాట్ ఛార్జింగ్ 1 single rupee. ఈ చెట్లకి మెయింటెనెన్స్ కూడా ఒక్క రూపాయి కూడా హెడెన్ చార్జెస్ ఉండదు మేడం. అంత క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్, yes మేడం, యాజ్ అ డే అవుటింగ్ దే కెన్ కమ్ మ్యామ్. అండ్ కాటేజెస్ పైన నేను చెప్పాను కదా 50% దే హావ్ టు పే మ్యామ్ ఆన్ కాటేజెస్ స్టే చేస్తే. ఓన్లీ కాటేజ్ కోసం అనేసి 50%. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ప్రీమియం కాటేజ్ తీసుకున్నాం అనుకో, ఎంత ఉంది ఇప్పుడు మేడం? 20,000 ఉంటుంది మేడం ప్రీమియం కాటేజ్. దాంట్లో మీకు అరౌండ్ 8 members ఉండొచ్చు. దాంట్లో మీకు జస్ట్ యూ హావ్ టు పే 10,000 ఓన్లీ మేడం. ఓకే. అదే బయట నుంచి ఇక్కడ జాగా లేని వాళ్ళు అయితే మొత్తం 20,000 పే చేసి ఉండాలి మేడం. ఓకే, సో బయట నుంచి ఎవరైనా వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కొనుక్కోవచ్చు. లేదు మేము కొనేసుకుంటాము అనుకున్న వాళ్ళు కొనుక్కున్న తర్వాత 15 సంవత్సరాలు ఫ్రీగా వాడుకోవచ్చు. ఓన్లీ కాటేజ్కి మాత్రం 50% పేమెంట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ గో ర్యాంచ్ ఏదైతే ఉందో యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళది, ఇది 450 acres ఉంది. అండ్ చుట్టుపక్కల ఇంకా చాలా ఫేజ్లు రాబోతున్నాయి, ఎందుకంటే వీళ్ళకి దాదాపుగా 1000 ఎకరాలకు పైగా జాగుందనమాట ఇక్కడ యూఎస్ఎం కంపెనీ పైన. అండ్ దీని చుట్టూ కూడా మీకు ఒక మంచి కాల్వ ఉంది, దీంట్లో నీళ్ళు కూడా నింపబోతున్నారంటే దీనిపైన ఒక మంచి వంతెన. సో ఈ గోరాన్స్లో ఒక ఎడ్యుకేషన్ కోసం చెప్తున్న ఒక విషయం ఇది ఏంది అని అంటే, వీళ్ళు ఇన్ని చెట్లు పెడుతున్నారు కదా, ఇన్ని శ్రీగంధం చెట్లు పెట్టినప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి అనే నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. బట్ వీళ్ళు ఉపయోగిస్తున్న టెక్నికే ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ అనమాట. ఇది చాలా జాగాలలో ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాసెస్. ఈ టెక్నిక్ అనేది చాలా మంచి టెక్నిక్ అనమాట. సో ఈ టెక్నిక్ని చిన్నగా చెప్తాను నేను సింపుల్గా. ఏంది అని అంటే, యాక్చువల్గా వీళ్ళ వాటర్ది ఎక్కడైతే ఇన్పుట్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే అవుట్పుట్ పోతుంది అనమాట. సో ఇది ఏంది అని అంటే, ఫస్ట్ వాటర్ అంతా కూడా ఇళ్ళకి కలెక్ట్ చేస్తారు. ఇక్కడ 4 ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ జరుగుతుంది. చెత్త, మన్ను, మసానం అంతా ఏరేసిన తర్వాత ఆ మొత్తం ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఆ వాటర్, ఫిల్టర్ అయిన వాటర్ పోయి చెట్లకు పడితే కూడా ఏం లాభం ఉండదు కదా. సో ఆ వాటర్కి మళ్ళీ న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నిటిని యాడ్ చేసే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఈ 4 ట్యాంక్స్ నుంచి మీరు రంగురంగుల నీళ్ళు చూడొచ్చు లోపల. సో దట్ ఈస్ ఆల్ ఏంది అని అంటే మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ రకరకాలవి. సో ఇవన్నీ కూడా వాటర్లో కలిసి పోవడం వల్ల ఆ వాటర్ని తీసుకున్న చెట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. అండ్ ఈ ప్రాసెస్ని ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ అని అంటారు. చాలా వరకు ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు ఈ ఇరిగేషన్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఎందుకు అని అంటే చాలా లాభాన్ని చేకూరుస్తుంది అనమాట మనకి. సో యాక్చువల్గా సంతోష్ గారు, ఈ మెయింటెనెన్స్ పైన కూడా నాకు నమ్మకం వచ్చింది నిజంగా. అంటే మీరు చెప్తున్న ప్రాసెస్, మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆఖరికి వాటర్ విషయంలో కూడా ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ వాడడము అండ్ దీని మెయింటెనెన్స్ వర్క్ అంతా చూస్తుంటే కూడా ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ దిస్ అనేది. బట్ ఫిర్ బి నాకు యాజ్ ఎ కస్టమర్ ఆలోచిస్తే ఒక డౌట్ ఏంది అని అంటే, చాలా హ్యూజ్ ల్యాండ్లో చాలా చెట్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎక్కడి నుంచి ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. అండ్ శాండల్వుడ్ అంటే ఎప్పుడు కూడా మనకి ఒక ఇది ఉంటుంది, అరే శాండల్వుడ్ అంట అది ఎవరు కొట్టుకపోతారో, ఎవరు దింపేస్తారో, ఎవరు నాశనం చేస్తారో అనే భయం ఉంటుంది. ఏ కార్నర్ నుంచి ఎంటర్ అయినా అవ్వచ్చు. సో ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి మా ల్యాండ్లో ఉన్న వాటికి సెక్యూరిటీ ఏంది అని అడిగితే ఏం చెప్తారు మరి? ఓకే మేడం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మా వెంచర్లో రావడానికి ఐదర్ యూ షుడ్ బి ఏ కస్టమర్
ఐదర్ మీ ప్లాట్ అయితే ఉండాలి, లేదంటే మా ద్వారా అసోసియేట్ యాజ్ ఎ కస్టమర్గా మీరు రావాలి, లేదంటే ప్లాట్ ఓనర్స్ ఉండాలి. ఓకే, ఇది మీకు ఫస్ట్ స్టెప్. తర్వాత ఇది చూస్తున్నారు కదా మేడం, ఇది శాండిల్వుడ్ ట్రీ. ఇది 8 years గ్రోన్ ట్రీ మేడం. మీకు ఒకవేళ ప్లాట్ దీంట్లో కూడా కావాలంటే 8 years గ్రో ట్రీస్లో కూడా మీకు ఉంటాయి మేడం. తర్వాత ఇది ఇది ఇక్కడ వస్తే నేను మీకు మొత్తం చూపెడతాను మేడం. ఇది మొత్తం మనకు 8 years ట్రీ. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అంటే ప్రతి ప్లాట్ ప్రతి ట్రీకి మేము ఇట్లా ట్యాగులు ఇస్తాం సార్. ఇక్కడ చూడండి, ప్రతి చెట్టుకి మీకు ఇలా ట్యాగ్ ఉంటుంది. తర్వాత మీకు ఇది ఇంకొక 1 year తర్వాత మన మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి టైఅప్ ఉన్నది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీకి మేము ఒక సిమ్ ఇన్సర్ట్ చేస్తాం మేడం. ఆ ఇన్సర్ట్ ఏంటంటే ఎవరైనా మన ట్రీకి కట్ చేసినారు అనుకోండి, ఏదైనా మెటల్ టచ్ అయితే మనకు లోకల్ సైరన్ వస్తుంది. దాంతోపాటు పోలీస్ స్టేషన్కి ఒక మెసేజ్ వెళ్తుంది, మా కంపెనీకి ఒక మెసేజ్ వెళ్తుంది మేడం. ఇంకా చాలా సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నాయి, చాలా సీసీ కెమెరాస్, చాలా డిఫరెంట్ లెవెల్లో ఉన్నది మేడం ఇది. వెరీ నైస్. సో బేసిక్గా సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వరకు నేనైతే ఎప్పుడు వినలేదండి, చెట్లకి సిమ్ పెట్టడం ఏంటి అనేది. సో మెటల్ తగలంగానే సైరన్ వస్తుందంటే మొత్తం ఈ ఏరియాలో. సో ఇంతకన్నా సెక్యూరిటీ చెట్టుకి ఎవరైనా ఇవ్వగలుగుతారా? సో అద్భుతమైన ప్లేస్. అండ్ ఇలా phase 1, phase 2, phase 3 ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. చెప్పినా కదా 1000 ఎకరాల జాగా వీళ్ళదే ఉంది, యుఎస్ఎం వాళ్ళది. సో ఇలా ఈ ఏజ్ ఉన్న చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్లేస్లో కూడా మీకు జాగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే నాటుతున్న ప్లేస్లు ఉంది. ఆల్రెడీ ఒక 1-2 years కింద నాటిన చిన్న చిన్న చెట్ల జాగాలో కూడా ఉందన్నమాట. అది phase 1, phase 2, phase 3 కింద వీళ్ళు విభాగించారు. అండ్ అన్ని ఫేసెస్లో కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ని కూడా ఏర్పరుస్తున్నారు. అండ్ phase 1లో అయితే కంప్లీట్గా రెడీ ఉందన్నట్టు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు, సంతోష్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. ఆయన ఇంకా మంచిగా తిప్పి చూపిస్తాడు. మా గుడి అలా మొత్తం ఆయనే తిప్పి చూపించిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. నిజంగా చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఒక 1 day, ఒక 1 weekend ఇట్లా వచ్చి ఇట్లా టైం స్పెండ్ చేస్తే హాయిగా ప్రశాంతంగా అసలు నిజంగా ఇక్కడ జాగా కొనుక్కుంటే బాగుండు కదా అనే ఫీలింగ్. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.